ఆన్లైన్లో ఎన్నెన్నో మోసాలు చూస్తాం కానీ ఇలాంటి మోసాలు చాలా క్రేజీగా ఉంటుంది. ఎంత క్రేజీగా అంటే 500కి 5,000, 1,000 రూపాయలకి 10,000, 2,000కి 20,000. ఎట్లాంటి మోసం అంటే వాడు చెప్పే మాటలకి ప్రతి ఒక్కరు నమ్మాల్సిందే. ఎంత మోసం అంటే అంత మోసం. ప్రతి ఒక్కరు ఏమని చెప్తారంటే, సాయన్న మంచోడు, సాయన్న నాకు అమౌంట్ పంపిస్తున్నాడు, 5,000కి 500కి 5,000 పంపిస్తున్నాడు అని చెప్తారు. ఎలా చెప్తారంటే, సరే ఫస్ట్ మెసేజ్ చేస్తాడు. మెసేజ్ చేసి ఇంకా అవతల వ్యక్తి ఏమన్నాడంటే, అన్నా నాకు అవసరం ఉన్నాయి, ఒక 5,000 అవసరం ఉన్నాయి అని అంటాడు. వాడు ఏంటంటే ఒక లిస్ట్ పంపిస్తాడు. ఎలాంటి లిస్ట్ అంటే, నేను ఒక్కటేసారి తీసుకోవాలి అమౌంట్, మళ్ళీ తీసుకునే ఛాయిస్ లేకుంటుంది, నీకు ఎప్పుడు తీసుకుంటే అమౌంట్ ఎక్కువ తీసుకోండి, మళ్ళీ తీసుకునే ఛాయిస్ లేకుండా అని చెప్తాడు. సరే అని ఆశకి అత్యాశ పోయి, సరే 500 నుంచి పోయి 2,000 పోతాడు. సరే 20,000 వస్తాయి కదని, సరే అమౌంట్ సరే ఇప్పుడు నేను ఒకటి క్యూఆర్ కోడ్ పంపిస్తానని చెప్తాడు. సరే అని ఒకటి పంపిస్తాడు, క్యూఆర్ కోడ్ పంపిస్తే 2,000 కొట్టమంటాడు. 2,000 కొడతాడు, నమ్మి కొడతాడు. సరే 2,000కి 20,000 వస్తున్నాయి కానీ ఒక అత్యాశతో కొడతాడు. కొట్టిన తర్వాత ఏమవుతాయంటే, ఇంకా సరే తమ్ముడు నీ అమౌంట్ కొంచెం ప్రాసెసింగ్లో ఉంది, ఇంకా నీ అమౌంట్ రావాలంటే ఇంకొక 500 కట్టాలి అని అంటాడు. సరే అని నమ్మేసి, సరే ఒక 2,000 కొట్టినాం కదా, ఇంకొక 500 కొడదామని కొడతాడు. రావు. మళ్ళీ ఇంకేదో మాయమాటలు చెప్తాడు. మళ్ళీ ఇంకొక 400 కొట్టమంటాడు. సరే ఎంత కొట్టినాం కదా అని సరే 400 కొడతాడు. ఇంకా అతను ఏమంటాడంటే, నీ అమౌంట్ రెడీ అయిపోయినాయి, నాకు ఒక మంచి ఇట్లా సాయన్న మంచిగా అమౌంట్ పంపించాడు అని ఒక ఫస్ట్ వీడియో తీపించుకుంటాడు. సరే తీపించుకున్న తర్వాత అతనికి పెట్టలే, ఫస్ట్ వీడియో పెట్టలే. అతను మనకి అమౌంట్ పంపాడు, కానీ మనము అతనికి వీడియో పంపించాలి. పంపిన తర్వాత ఇంకైపోయా బ్లాక్, అంతే. ఇంకా మనల్ని బ్లాక్ చేసి పడేస్తాడు. రిప్లై చేస్తే రిప్లై లేకుంటుంది, ఏం లేకుంటుంది. అంత పెద్ద స్కామ్. ఒకరు కాదు, ఇద్దరు కాదు, కొన్ని 100 మందిని మోసం చేశాడు. ఎట్లా అంటే మినిమం 500, 1,000, 2,000 అలా ఎట్లా పడితే అట్లా తీసుకున్నాడు అమౌంట్. చిన్న అమౌంట్లకి కేసు చేయలేం కాబట్టి ఇంకా ఎవరు అడుగుతారులే అన్నట్లా ఓడు చాలామందిని మోసం చేశాడు. ఏం చేస్తానంటే, వాళ్ళు కామెంటు చాలా వరకు వాళ్ళే కామెంట్ పెడతారు. చాలా వరకు వీడియో పోయి నువ్వు మా ఫాలోవర్ అని ఒక కామెంట్ పెడతాడు. ఆ తర్వాత అన్న ఇలా అమౌంట్ అవసరము అని అవతరోళ్ళు చెప్తారనమాట. దానివల్ల ఇంకా ఓడు ఇంత అమౌంట్కి ఇంత ఇస్తా, ఇంత అమౌంట్కి ఇంత ఇస్తా అని చెప్తాడు. వాళ్ళ మాటలు నమ్మకండి. వాడు చాలా పెద్ద మోసగాడు. ఇంతవరకు కొన్ని 100 మందిని మోసం చేశాడు. వాడిని మాత్రం ఎవ్వరూ నమ్మకండి.